ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్. ఈరోజు వీడియోలో నేను నా చిన్నప్పటి నుంచి స్కూలింగ్, కాలేజ్, జాబ్ ఈ ప్రాసెస్ మొత్తం సిచ్యువేషన్స్, స్ట్రగుల్స్, ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ మీ అందరికీ తెలిసిందే, నా స్కూలింగ్ టైం నుంచి స్కూల్కి, కాలేజెస్కి చాలా తక్కువ టైం ఇచ్చేదాన్ని నేను. అది సిచ్యువేషన్స్ అలాగా. సో షూట్ మేనేజ్ చేస్తూ ఇవ్వాలి కాబట్టి ఇయర్ మొత్తానికి నేను 1 మంత్ అలా వెళ్ళేదాన్ని. అప్పుడొకరోజు. సో దానివల్ల కూడా నాకు చాలా గైడెన్స్ అనేది ప్రాబ్లం అయింది. టీచర్స్ దగ్గర నుంచి చిన్న చిన్న మాటలు వస్తాయి కదా, లైక్ ఇది చేయకూడదు, ఇది బాగుంటుంది అన్నట్టు. ఆ ప్రాపర్ గైడెన్స్ నాకు అక్కడ మిస్ అయిపోయిందనే చెప్పాలి. ఎందుకంటే 10th అయితే చాలా తక్కువ వెళ్ళాను. ఇంటర్లో కూడా సేమ్ సిచ్యువేషన్. చాలా తక్కువ వెళ్ళడంతో పాటు నాకు నెక్స్ట్ ఏ స్టెప్ వేయాలి అనే ఒక కన్ఫ్యూజన్ చాలా వరకు ఉంది. బట్ 10th తర్వాత అందరూ ఇంటరే కదా, ఇంటర్ తర్వాత అందరూ డిగ్రీయే కదా, డిగ్రీ తర్వాత అందరూ పీజీయే కదా, ఈ ప్రాసెస్ ఆఫ్ థాట్లో నేను అన్నీ చేసుకుంటూ వెళ్ళాను. అంతేకాదు, నాకేంటంటే డాడీకి బేసిక్గా సిఏ చేయాలని ఇష్టం అనమాట. సో వాటన్నిటికీ సరే ఇది కూడా చేయొచ్చు కదా, దీని బదులు మనకు ఎగ్జామ్షన్స్ అనేవి ఉన్నాయి కదా, సో ఈ ఆప్షన్ కూడా చేసుకుంటే మనము దాన్ని రీచ్ అవ్వచ్చు కదా అనే ఒక థాట్లో అలా మొత్తం అయితే అయిపోయింది. అండ్ జాబ్ విషయంలోకి వస్తే, నేను జాబ్ స్టార్టింగ్ స్టెప్ వేసేటప్పుడు కూడా నేను చెప్పాలంటే ఐటీ కాదు, మీరు అందరు కింద కమెంట్స్లో పెడుతున్నారు అక్క ఐటీ జాబ్ అని. నాది నాన్ ఐటీ జాబ్, బిజినెస్ ఆపరేషన్ ఫీల్డ్ అనమాట. కరెక్ట్ మాకు అప్పుడు కోవిడ్ టైం కాబట్టి ప్లేస్మెంట్స్ అనేవి మా కాలేజ్ నుంచి రాలేదు. అప్పుడు ఎలా చేయాలి ఏంటి అనే ఒక ఏమీ నాలెడ్జ్ కూడా లేదు. సో నాకైనంత వరకు నేను ట్రై చేసి స్టార్ట్ చేశాను, అది కూడా బిజినెస్ ఆపరేషన్ ఫీల్డ్లో. నాకు తర్వాత జాబ్ స్టార్ట్ చేసిన తర్వాత స్ట్రైక్ అయింది, అరే నేను అకౌంట్స్ ఫీల్డ్లోకి వెళ్తే ఇంకా బాగుండేది, సో దాట్ నేను ఎంకామ్ చేస్తున్నాను కదా అనే ఒక చిన్న రిగ్రెట్ అయితే ఇంకా ఉంది. ఇదంతా మనకి ప్రాపర్ గైడెన్స్ లేకనే చెప్పచ్చు. అండ్ నాకు చాలామందికి కమెంట్స్లో పెడుతున్నారు అక్క నేను నెక్స్ట్ ఏం చేయాలి, ఎలాగా ఏంటి అని. సో మీ అందరి కోసం ఈ వ్లాగ్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి. జాబ్ వైజ్ సాఫ్ట్వేర్ కోర్సెస్ అనేవి ఇయర్కి చేంజ్ అవుతూ ఉన్నాయి మార్కెట్లో. అయితే నేను రీసెంట్గా తెలుసుకున్న ఒక మంచి కోర్స్ గురించి చెప్తాను. డెఫినెట్లీ జాబ్ సీకర్స్కి అండ్ జాబ్ స్విచ్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా బెనిఫిట్ అవుతుంది. సో నేను చెప్పబోయేది UI/UX కోర్స్ గురించి. ఈ ప్రోగ్రామ్ ఐఐటి ఎక్స్పర్ట్స్ డిజైన్ చేశారు అండ్ నాస్కామ్ వాళ్ళు అప్రూవ్ చేశారు. ఈ కోర్స్లో 3 to 5 months పాటు 1-on-1 లైవ్ క్లాసెస్ ఉంటాయి. దీంతో పాటు రికార్డింగ్ లెక్చర్స్కి లైఫ్ టైమ్ యాక్సెస్ ఉంటుంది. 24/7 ఫోరం సపోర్ట్ని, లీడింగ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ నుంచి మెంటర్షిప్ని అండ్ 100% గ్యారంటీడ్ ప్లేస్మెంట్ అసిస్టెంట్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకొక బెస్ట్ పార్ట్ చెప్తే షాక్ అవుతారు, వీళ్ళ దగ్గర ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ కోర్స్ని ప్రొవైడ్ చేసేది గువి. ఇది ఒక ఐఐటి మెడ్రాస్ ఇంక్యుబేటెడ్ కంపెనీ. ప్రెజెంట్గా గువి హెచ్సిఎల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఒక పార్ట్. వీళ్ళు టెక్నికల్ స్టఫ్ని నేటివ్ లాంగ్వేజెస్ లైక్ తమిళ్, తెలుగు, హిందీ ఎక్సెట్రాల్లో టీచ్ చేయడంలో స్పెషలైజ్డ్. జస్ట్ ఇమాజిన్, మీరు డ్రీమ్గా భావించే టెక్నాలజీని మీకు నచ్చిన లాంగ్వేజ్లో మాస్టర్స్ చేయడం అంటే ఎంత బాగుంటుందో కదా. ఇప్పటికీ ఈ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకొని కోర్సెస్ నేర్చుకొని మోర్ దాన్ 2 million లెర్నర్స్ అప్స్కిల్ అయ్యారు. గువిలో బెస్ట్ పార్ట్ ఏంటంటే, వీళ్ళ ఏ కోర్స్కి అయినా సరే ఎలాంటి మినిమం క్వాలిఫికేషన్ రెస్ట్రిక్షన్స్ లేదు. అందరికీ టెక్నికల్ నాలెడ్జ్ అనేది యాక్సెసిబుల్గా ఉండాలి అనేది వీళ్ళ ఉద్దేశం. UI/UX లాంటి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ క్రియేటర్ ఫీల్డ్లో కెరియర్ స్టార్ట్ చేసి లాక్స్ ఎర్న్ చేయొచ్చు. ఇది ఆల్రెడీ చాలా మందికే తెలుసు. ఇన్ కేస్ ఎవరికైనా తెలియకపోతే ఇప్పుడు చెప్తాను చూడండి. గువి వాళ్ళ జెన్ ప్రాసెస్తో కెరియర్ని ఎలా బిల్డ్ చేసుకోవచ్చో డీటెయిల్డ్గా చెప్తున్నాను. వీళ్ళ జెన్ క్లాస్ ప్రాసెస్లో ప్రీ బూట్ క్యాంప్, మెయిన్ బూట్ క్యాంప్, ఇంకా ప్లేస్మెంట్ ప్రిపరేషన్ స్టేజెస్ ఉన్నాయి. సో ఫస్ట్ స్టెప్ అందరికీ తెలిసిందే రిజిస్ట్రేషన్ ప్రాసెస్. మీ నేమ్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తే చాలు, వాళ్ళ టీమ్ మెంబర్స్ మీతో టచ్లోకి వచ్చి మీ పర్సనాలిటీ, టాలెంట్స్, లైక్స్ అండ్ డిస్లైక్స్ని బేస్ చేసుకొని ఏ కోర్స్కి అయితే మీరు ఐడియల్గా ఫిట్ అవుతారో గైడ్ చేస్తారు. దాన్ ప్రీ బూట్ క్యాంప్లో ఒక మినిమల్ ఫీ పే చేసి 1 week వరకు క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. ఆ క్లాసెస్ కనుక నచ్చితేనే మొత్తం ఫీ పే చేసి మెయిన్ బూట్ క్యాంప్ జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ క్లాసెస్ నచ్చలేదా అయితే గువి వాళ్ళు మీరు కట్టిన ఆ ఇనిషియల్ ఫీని 100% రీఫండ్ చేస్తారు.
మెయిన్ బూట్ క్యాంప్లో 3 to 5 months లైవ్ క్లాసెస్ ఉంటాయి. మెయిన్ బూట్ క్యాంప్లో ఎలాంటి రీఫండ్ ఉండదు. కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి వీక్ డేస్ అటెండ్ అవ్వగలిగితే కనుక 3 months ఉంటుంది. ఒకవేళ జాబ్ చేస్తూ వీకెండ్స్ మాత్రమే అవైలబుల్గా ఉంటాము అంటే కనుక వీకెండ్ బ్యాచెస్కి 5 months ఉంటుంది ఈ కోర్స్ డ్యూరేషన్ అనేది. ఆల్రెడీ టెక్నాలజీ ఫీల్డ్లో ఉండి వర్క్ చేసే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్సే దీంట్లో టీచింగ్ అండ్ మెంటరింగ్ చేస్తున్నారు. ఆల్సో మీకు కరెంట్ ఇండస్ట్రీ గ్రేట్ ప్రాజెక్ట్స్లో హ్యాండ్స్ ఆఫ్ వర్క్ చేసే ఛాన్సెస్ కూడా ఇస్తారు. మెయిన్ బూట్ క్యాంప్ తర్వాత ప్లేస్మెంట్ ప్రిపరేషన్ ఫేజ్ ఉంటుంది. ఈ ఫేజ్లో మెంటర్స్ మాక్ ఇంటర్వ్యూ, రెజ్యూమ్ బిల్డింగ్లో గైడ్ చేస్తారు. ప్రతి లెర్నర్స్కి మినిమం 20+ జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి. కోర్స్ తీసుకునే పర్సన్కి జాబ్ రెడీగా ఉండేలా గువి చూసుకుంటుంది. ప్రతి ఇంటర్వ్యూ తర్వాత లెర్నర్కి ఎక్కడ రాంగ్ పోయింది, ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని మెంటర్తో అసెస్మెంట్ ఉంటుంది. వాళ్ళు జాబ్లో ప్లేస్ అయ్యే వరకు గువి వాళ్ళ నుంచి కంటిన్యూస్గా అసిస్టెన్స్ అనేది ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే గువి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి నాలెడ్జ్ పార్ట్నర్ అయింది. గువి స్ట్రక్చర్డ్ పాత్ని ఫాలో అవ్వడం వల్ల డ్రీమ్ ఐటీ జాబ్, అది కూడా యావరేజ్గా 4 lakhs per annum to 8 lakhs per annum శాలరీ ప్యాకేజ్ని అచీవ్ చేయొచ్చు. మిమ్మల్ని మీరే అప్స్కిల్ చేసుకోవాలి. వరల్డ్ ఆఫ్ UI/UXలోకి డైవ్ అయ్యి సక్సెస్ఫుల్ కెరియర్ జర్నీని స్టార్ట్ చేయండి. అంతేకాదు ఈరోజే గువి వాళ్ళ గురించి చెక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు చెక్అవుట్ గువి. లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇంకా పిన్డ్ కమెంట్లో మెన్షన్ చేసేస్తున్నాను. మీ అందరికీ హెల్ప్ అవుతుందనే ఈ వ్లాగ్ చేస్తున్నాను. సో ప్లీజ్ ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ అండ్ మీ అందరికీ హెల్ప్ అయ్యే వ్లాగ్స్ మీ ముందుకు తీసుకొని రావాలంటే ఏం చేయాలో తెలుసు కదా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దుర్గా గాదే. బాయ్, సీ యూ ఆల్.